తెలుగు హీరోలే కాదు తమిళ హీరోలు కూడా చాలా మంది నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అని ప్రూవ్ చేసుకున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా తమ అడ్వాన్స్లు రెమ్యునరేషన్లు వెనక్కిచ్చేశారు. సౌత్ లో నిర్మాతల్ని ఓన్ చేసుకునే కల్చర్ ఎక్కువ. అందుకే తెలుగుతో పాటు తమిళ హీరోలు కూడా ప్రొడ్యూసర్లకి మేమున్నాం అంటున్నారు. రజనీకాంత్ 2002లో వచ్చిన బాబా సినిమా ఫ్లాప్ అవడంతో నిర్మాతకి రెమ్యునరేషన్ మొత్తం తిరిగిచ్చేశారు. 2 ఏళ్ల క్రితం సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మాతగా తీసిన అన్నాతై సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు మిగిల్చడంతో డబ్బుల్ని రిటర్న్ చేశారు రజనీకాంత్. మరో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కూడా ఈ సంవత్సరం రిలీజ్ అయిన వీరధీర సూర సినిమా రిలీజ్ టైంలో నిర్మాతకి హెల్ప్ చేశారు. రిలీజ్ విషయంలో లీగల్ డిస్ప్యూట్ ఫేస్ చేసిన ఈ సినిమా కోసం నిర్మాత తనకు ఇవ్వాల్సిన 7 కోట్ల రూపాయల్ని తీసుకోకుండా సహాయం చేశారు. 7 కోట్లు మాఫీ చేసి రిలీజ్ టైంలో ఫైనాన్స్ హెల్ప్ చేశారు విక్రమ్. స్టార్ హీరోలు డైరెక్టర్లే కాదు, హీరోయిన్లు కూడా నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని తమ అడ్వాన్సుల్ని తిరిగిచ్చేశారు. డివోర్స్ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిన సమంత తనతో సినిమాల కోసం అడ్వాన్సులు ఇచ్చిన అందరి ప్రొడ్యూసర్లకు ఆ అడ్వాన్స్ రిటర్న్ చేసేసింది. ఆ తర్వాత సినిమాల్ని బాగా తగ్గించిన సమంత రీసెంట్ గా శుభం సినిమాతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ప్రొడ్యూసర్ల కష్టాలేంటో తెలిసాయంటోంది. రష్మిక కూడా మైత్రి మూవీస్ తనకిచ్చిన అడ్వాన్స్ వెనక్కిచ్చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ కోసం ఫస్ట్ రష్మికని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. అంతేకాదు రష్మికకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాలో రష్మిక ప్లేస్ లో శ్రీలీల హీరోయిన్ గా చేయడంతో ప్రొడ్యూసర్లు ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగిచ్చేసి ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనిపించుకుంది రష్మిక. ఇలా లాభాల్లోనే కాదు నష్టాల్లో కూడా నిర్మాతల్ని పట్టించుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు కొంతమంది స్టార్లు.